కొంతమంది మగోళ్ళు మనగోళ్ళు బయటకు వచ్చి ఏదో ఫుడ్ జేహాద్ అంట, ఏదో కోవా బన్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది కదా. మరి ఈ బిర్యానీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ వండుకుంటారు కదా, బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు కదా, దీంట్లో టేస్టింగ్ సాల్ట్ ఉండాలన్న విషయం వీళ్ళు ఎంతమందికి తెలుసు? టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? అది ఒక రకమైన చికెన్ ఫ్లేవర్ ఇచ్చిద్దని కాబట్టి దాన్ని ఎంతమంది ఉపయోగిస్తా ఉన్నారు? ఇదంతా కూడా లీగల్ గా జరిగినటువంటి వ్యవహారమే కదా. ఇదంతా కూడా ఒక లీగల్ గా తయారు చేసింది. బ్రాండ్ నేమ్ చూడండి, బిఎస్ఆర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో నేను ఒక డోక్రా సంఘానికి సంబంధించిన వాళ్ళు చూడండి, ఇక్కడ ఎవరు బొమ్మ వేశారు? వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసినారు. వేయకూడదు కదా. సో చిన్నాళ్ళ మీద మన ప్రతాపాలు, ఇది ఇలాంటి వాళ్ళ మీద మన ప్రతాపాలు. ఈ బ్రాండ్ నేను చూపించాలనే ఉద్దేశం నాకు లేదు, వాళ్ళ పేర్లు బయట పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే వెళ్తే ఫుడ్ సేఫ్టీ లీగల్గా కేసులో వాళ్ళ బ్రాండ్ మూయించేస్తారు, వీళ్ళ యొక్క మొత్తాన్ని మూయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఒక కోవా బంద్ అంశంలో ఈ రోజున తెలంగాణలో మేడారం జాతర దగ్గర ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని చుక్కలు చూపి చల్లాడిచ్చినారు. వీడియో వైరల్ అవుతుంది. నమస్తే అండి.